5వ అధ్యాయం 14 వచనం అందరం కలిసి చదువుదాం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 5 వర్స్ 14. విల్ రీడ్ ఆల్ టుగెదర్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిందండి, నమ్మకమైన దేవా, ఉదయం నుంచి ఇంతవరకు మీరు సహాయం చేసినారు. మరొకసారి నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. నిలబడుతున్న నీ దాసుడు బలహీనుడు, బుద్ధిహీనుడు, నిష్ప్రయోజనమైన దాసుడు మరుగు చేయండి, ఖాళీ చేయండి, మీ ఆత్మచేత నింపండి. మా అందరితో స్పష్టంగా సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. రక్షణ లేని వారు రక్షించబడడానికి, రక్షించబడిన వారు ఆత్మీయంగా మేలు పొందేదానికి కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, ఈ దినం పలు ప్రాంతాల్లో నిలబడుతున్న మీ దాసులను కూడా బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మాతో కూడా మీరు మాట్లాడండి, నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని. ప్రభా, నిజమైన క్రిస్మస్ అనుభవాన్ని మేమందరం కలిగి ఉండడానికి కృపను దయచేయండి. ఆచారంతో అలవాటుతో ఉన్నటువంటి వారిని కూడా దర్శించండి. నామకార్థ క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న వారిని కూడా దర్శించండి. మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రిస్మస్ అంటే ప్రాముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభువుని ఆరాధించేటటువంటి సమయం. ఇది ప్రభువుని గణపరిచేటటువంటి సమయం. దేవుని వాక్యంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన సందర్భాల్లో ఆ సమయంలో దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. మరియా ఏం చేస్తుందండి? నా ప్రాణము ప్రభువుని గణపరుస్తుంది. మరియా ప్రభువుని ఆరాధించింది. కాబట్టి దేవుని ప్రజలుగా ఎందుకు ఆరాధించాలంటే 48వ వచనంలో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. రక్షకుని బట్టి ఆనందించింది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని బట్టి ఆనందించింది. దేవుని ప్రజలుగా మనము దేవుని రక్షణను బట్టి, రక్షకుని బట్టి ఆనందించాలి, ఆరాధించాలి. కాబట్టి దేవుని ప్రజలుగా అనేకసార్లు మనము ప్రభువుని ఆరాధించేదానికి సమయం కలిగి ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ దినాల్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే షాపింగ్కి, లైటింగ్కి, వంటలకి, ఇల్లు తర్వాత క్లీన్ చేసుకోవటానికి, దానికి దీనికి ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. కానీ ఈ దినాల్లో మనం చేయవలసిన వెరీ ఇంపార్టెంట్ థింగ్, చాలా ప్రాముఖ్యమైన కీలకమైన విషయం ఏంటంటే ప్రభువుని ఆరాధించాలి. సీజన్ ఆఫ్ వర్షిప్. ఇది ఆరాధించే కాలం, ఇది ఆరాధించే సమయం, ప్రభువుని గణపరచాల్సిన సమయం. ప్రభువుకి ఎక్కువగా సమీపస్తులుగా వచ్చి హృదయాంతరంగంలో నుండి ప్రభువుని ఆరాధించాలి. ఈ దినం మనం ఎందుకు గ్యాదర్ అయ్యామంటే ప్రభువుని ఆరాధించడానికి. అనేక మంది బయట ఆచారంగా అలవాటుగా హాజరయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆలస్యంగా వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఎంతమంది ఆలస్యంగా వచ్చారో తెలియదు. క్రిస్మస్ అంటే ఆరాధన. ఆరాధన సమయానికి అదే రోజు ఆలస్యంగా వస్తారు చాలామంది కదండి. ఎందుకు? ఇంట్లో వంటలు చేసుకోవాలా, పనులన్నీ చేసుకొని రావాలి. కానీ క్రిస్మస్ అంటే ఏంటి? ఆరాధన. ఆరాధించడం ప్రాముఖ్యమైంది. అనేకసార్లు మనము దీనికి ప్రాముఖ్యతనివ్వట్లే. తర్వాత చూడండి, 67వ వచనంలో జకరియా కూడా ప్రభుని ఆరాధిస్తాడు కదా. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఈ విషయాలు యేసుక్రీస్తు ప్రభు ఇంకా పుట్టలే. ఆయన గురించినటువంటి వర్తమానము, యోహాను పుడతాడనే వర్తమానం విన్నప్పుడు ఈ విషయాలు మనం చూస్తున్నాం. మొదటిగా మరియ ప్రభుని ఆరాధించింది. ఇక్కడ మనం చూస్తే జకరియా కూడా ప్రభువుని ఆరాధిస్తున్నాడు. ఎందుకు?
ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశం నందు మనకొక రక్షణ శృంగంను, మన కొరకు ఒక రక్షణ శృంగాన్ని పుట్టించినాడు. దావీదు వంశమందు మనకు ఒక రక్షణ శృంగాన్ని ఇచ్చినాడు. కాబట్టి జకర్యా ఏం చేశాడంటే 68వ వచనంలో దేవుణ్ణి స్తుతించినాడు, దేవుణ్ణి ఆరాధించినాడు. తర్వాత మనం చూడండి, కిందికి రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ పరలోక సైన్య సమూహం ఏం చేస్తుందండి? దూతతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తుంది, దేవుని గణపరుస్తుంది, దేవుని మహింపరుస్తుంది, దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం అని దేవుని స్తోత్రం చేస్తున్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. తర్వాత 2వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి, గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారండి? మహిమపరుస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంతేకాదు తాము విన్న వాటిని కన్న వాటిని దేవునికి చెప్తా ఉన్నారు. వారు చెప్పడం మాత్రమే కాకుండా దేవుణ్ణి గణపరుస్తూ మహింపరుస్తూ ఉన్నట్లుగా ఇక్కడ గమనిస్తాం. దేవుని ప్రజలుగా మనం గమనించాలి. అంతేకాకుండా 17వ వచనంలో వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు. ఏం చేయాలండి? ప్రచురం చేయాలా? యేసు ప్రభు యొక్క జననం గురించి ఏం చేయాలి? ప్రచురం చేయాలా? ఇక్కడ ఆరాధిస్తున్నారు, ప్రచురం చేస్తున్నారు. ఆరాధన చేయవలసిన వారుగా ఉన్నాం, సువార్త ప్రకటించవలసిన వారుగా ఉన్నాం. తర్వాత చూడండి 2వ అధ్యాయం 28వ వచనం, 28వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా నేను ఎవరైనా అంటే 25వ వచనంలో ఈయన ఎవరంటే సుమయోను. సుమయోను ఏం చేశాడంటే యేసు ప్రభుని చేతుల్లో ఎత్తుకొని ఆరాధించినాడు, దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా నేను దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. తర్వాత 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. ఏం చేసిందండి? అన్న ఆ గడియలోనే లోపలికి వచ్చి ఏం చేసింది? ఆమె దేవుని కొనియాడింది. ఇట్ ఈజ్ ఎ సీజన్ ఆఫ్ వర్షిప్, ఇట్స్ అ టైమ్ ఆఫ్ వర్షిప్. ఇది ఆరాధించే సమయం ఇది. తర్వాత మనం గమనిస్తే జ్ఞానులు ఏం చేశారండి? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో హేరోదు దగ్గరకు వచ్చి ఏం చెప్పారు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో జ్ఞానులు ఏం చేశారంటే వచ్చి ఆరాధించినారు. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 2 వర్స్ 11. మత్తయి సువార్త 2:11. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారంను సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వారు ఆ శిశువును చూచి ఆ నక్షత్రాన్ని చూసి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆరాధించారు. ఇది మనం ఎంతమంది ఆరాధించినాం సాగిలపడి? ఆయన ఎంతమంది గణపరిచినాం? ఇంతమంది గణపరిచినారు. మరియ గణపరిచింది, జకర్యా గణపరిచినాడు, పరలోక సైన్య సమూహం గణపరిచింది, గొర్రెల కాపర్లు గణపరిచినాడు, సుమయోను ఆరాధించినాడు, అన్న ఆరాధించింది. తర్వాత ఇక్కడ జ్ఞానులు ఆరాధించినారు. ఆరాధించడానికి 2 సంవత్సరాల ప్రయాణం చేశారు. ఆల్మోస్ట్ 2 years జర్నీ వాళ్ళు చేసినారు.
తూర్పు దేశం నుంచి వచ్చి ఆరాధించినారు వాళ్ళు. తూర్పు దేశం నుంచి 1.5-2 సంవత్సరాల లోపు ప్రయాణం చేసి వచ్చి ఆరాధించినారు. వాళ్ళు వచ్చి వెంటనే ఏం చేశారండి, సాగిలపడ్డాడు. ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయన్ను పూజించి అర్పించినారు. సో క్రిస్మస్ అంటే ఆరాధన. కానీ మనము చాలాసార్లు మనకు వేరుగా లోకంలో భిన్నంగా మనం చూస్తాం. క్రిస్మస్ అంటే సెలబ్రేషన్స్ అనుకుంటూ ఉంటాం, వేడుక అనుకుంటూ ఉంటాం. క్రిస్మస్ అంటే ప్రభుని ఆరాధించడం. బైబిల్లో ఉన్న భక్తులంతా ఆరాధించినారు. చాలా విచారకరమైన విషయం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఈ సీజన్లో మనకు టైం ఉండదు కదండి. అనేకసార్లు వీ డోంట్ హ్యావ్ టైం ఫర్ వర్షిప్, వీ డోంట్ హ్యావ్ టైం ఫర్ ప్రేయర్, వీ డోంట్ హ్యావ్ టైం ఫర్ బైబిల్ రీడింగ్. వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి సమయాన్ని కలిగిన వారుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ సీజన్లో యేసు ప్రభువుని చూసి ఆరాధిస్తున్నారు, ఆయనను బట్టి ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆయన రక్షణ ఇచ్చిన రక్షణకర్త, గొప్ప రక్షణ ఇచ్చినారు. ఆ రక్షకుని చూసి ఆరాధిస్తున్నారు, సాగిలపడుతున్నారు. జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలం అర్పించినారు. ఈరోజు మనం ఆరాధిస్తున్నామా? అనేకసార్లు ఆచారంతో కూడినటువంటి పండుగ వాతావరణంలో ఉంటున్నాం, మంచిదే. కానీ దేవుని ప్రజలుగా మనం గమనించాలా, ఇది ఒక ఆచారం కాదు, ఒక అలవాటు కాదు, కానీ ఇది ఆరాధన అనేది మనం గ్రహించాలా. ప్రభువును ఆరాధించే సమయం ఇది. రక్షకుడిగా మన కొరకై, పాపి అయిన మానవుని రక్షించటానికి కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి కృతజ్ఞులమై ఆరాధించేటటువంటి సమయం ఇది. మన రక్షకుని బట్టి ప్రభుని స్తుతించే సమయం ఇది, ప్రభువుని మహింపరిచేటటువంటి సమయం. అయితే మనము దానికి భిన్నంగా అనేకసార్లు ఈ సీజన్లో ప్రభుని గణపరిచేదానికి బదులుగా వేరు వాటిల్లో నిమగ్నమవుతూ ఉంటాం. చాలామందికి క్రిస్మస్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇంటికంటే కొంతమంది సున్నాలు వేసుకుంటారు, పెయింట్స్ వేసుకుంటారు, లైటింగ్, డెకరేషన్ అంతా చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఒంటికంటే మన బాడీకి అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ తిరుగుతూ ఉంటారు. ఆ షాపు ఈ షాపు అన్నీ ఉన్నా లేకుండా అప్పులు చేసినా కొంటూ ఉంటారు కదండి. క్రిస్మస్ అంటే ఒంటికి. మూడవదిగా పంటికి అంటే చికెనో, మటనో, ఫిష్ ఏదో ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలా. తర్వాత పిండి వంటలన్నీ చేసుకోవాలా. దీనికోసం రాత్రులంతా ఉండి కూడా వంటలు చేసేవాళ్ళు లేరా? రాత్రి అంతా ప్రభువుని ఆరాధించడానికి సమయం లేదు, కానీ వీటి కొరకు చాలా గంటలు వెయిట్ చేస్తూ ఉంటారు. సరే, తర్వాత కంటికి ఇంటికి ఏం చేస్తాం? స్టార్లు కడతాం, లైటింగ్ చేస్తాం, డెకరేషన్ వేస్తాం. మన కంటికి, ఇంటికి, ఒంటికి, పంటికి వీటికేనా క్రిస్మస్ అంటే? హృదయానికి సంబంధం లేదా? కాబట్టి క్రిస్మస్ అనేది హృదయానికి సంబంధించింది, హృదయ అంతరంగానికి సంబంధించింది. ఇది ఇట్ రిలేట్స్ టు అవర్ హార్ట్. ఇది హృదయానికి సంబంధించిన విషయం. ఇది గొప్ప రక్షణ, ఉన్నతమైన రక్షణ, నిత్యమైన రక్షణ. హెబ్రీ పత్రికలో రాయబడింది 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణ, సో గ్రేట్ సాల్వేషన్. ఈ రక్షణ గురించి ఊహిస్తే ప్రభువుని ఆరాధించుకుని ఉండలేం. కాబట్టి చాలా కీలకమైంది, చాలా ప్రాముఖ్యమైనది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆరాధన. ప్రభువుని ఆరాధించే సమయం ఇది. చూడండి, చాలామంది క్రిస్మస్ దినాన చాలా ఆలస్యంగా వస్తారు. ఎందుకంటే ఆరాధన యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియదు. జ్ఞానులు 1.5 to 2 years 2 సంవత్సరాల ప్రయాణం చేసి ఎందుకు వచ్చారంటే ఆరాధించడానికి వచ్చారు. ఈరోజు నేను ఆరాధించడానికి వచ్చామా? ఆరాధన ప్రాముఖ్యత నెరిగినామా అనేది గ్రహించాలి. దేవుని ప్రజలుగా మనం ఇది గ్రహించాలి. ఈ దినాల్లో ప్రభుని ఆరాధించే సమయం ఇది. ఇట్ ఈజ్ ఏ సీజన్ ఆఫ్ వర్షిప్. సంతోషకరమైన సమయం ఇది, ఆరాధించే సమయం. హృదయం అంతరంగంలో నుంచి ఆరాధించాల. ఎలిజబెత్ మరియ శుభవచనం వినంగానే ఆమె కడుపులో, గర్భంలో శిశువు గంతులు వేసినాడు. కాబట్టి రక్షకుని వార్త వినగానే మనం ఏం చేయాలంటే ఆరాధనతో, కృతజ్ఞతతో హృదయం నిండి ఉండాలా. దేవుని మహింపరచాలా, దేవుని ఘనపరచాలా. లూకా సువార్తలో మనం చూస్తాం కదా,
17వ అధ్యాయంలో అనుకుంటా 10 మంది కుష్ఠరోగులు అయితే దేవుణ్ణి మహింపరచడానికి ఎంతమంది వచ్చారండి? ఒక్కడే తిరిగి వచ్చినాడు. ఒక్కడే తిరిగి వచ్చి 16వ వచనం అంటాడు, గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహింపరచుచు తిరిగి వచ్చినాడు. గొప్ప శబ్దంతో తిరిగి వచ్చాడు. గొప్ప శబ్దం ఎందుకంటే ప్రభుకి వినబడదనా? చెప్పండి. తనలో ఉన్న ఆనందాన్ని బట్టి, తన కలిగిన కుష్ఠరోగం నుంచి విడుదలను బట్టి గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తూ స్తుతిస్తూ వచ్చినాడు. వాడెవరంటే సమరయుడు. దేవుని ప్రజలుగా మనం గమనించాలా. ఆ 9 ఎక్కడా? యేసు ప్రభు ఎవరిని అడుగుతున్నాడండి? ఆ 9 ఎక్కడా? వారికి కూడా స్వస్థత ఇవ్వలేదా? వారికి కూడా రక్షణ ఇవ్వలేదా? ఈరోజు కొంతమంది ఆరాధించినారు. ఆరాధన కొరకు ఆశపడి ముందుగా ఆరాధించినట్లుగా అంత అనిపించాల. ఆరాధన కొరకైన వాంఛ మనం గమనించాలా. ఆ 9 ఎక్కడా? నేను రక్షించలేదా ప్రభు? నీకోసం రాలేదా? 1 తిమోతి 1:15 ప్రకారం పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, నీ కొరకై నీ లోకానికి రాలేదా? నేను రక్షించలేదా? నేను విమోచించలేదా? నీ ఆరాధన ఏంటి? నీ హృదయంలో నుంచి వచ్చేటటువంటి ఆ సంతోషంతో కూడిన కేక వినాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ 9 ఎక్కడా? మిగతా వాళ్ళంతా ఎక్కడ? కొంతమంది ఆరాధించినారే, మిగతా వాళ్ళు ఏమయ్యారు? మిగతా వాళ్ళు ప్రభుని ఎందుకు ఆరాధించలేకపోయినారు? ఈ ప్రాముఖ్యతను మనం గమనించలేకపోతున్నాం. దేవుని ప్రజలుగా అనేక సార్లు మనము దీనిలో ఆచారాల్లో అలవాట్లో మునిగిపోయి ప్రభుని ఆరాధించే విషయంలో మనం మర్చిపోయే వారంగా ఉంటున్నాం. కానీ దేవుని వాక్యంలో మీరు చదువుకోండి, మరలా లూకాసు వార్త 1-2 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ సమయంలో యేసు ప్రభును చూచి ఆయన పుట్టినప్పుడు అందరూ ఆరాధించిన వాళ్ళే, అందరు గణపరిచిన వాళ్ళే, అందరూ ఆయనతో సహవాసం చేసిన వాళ్ళే. దేవుని ప్రజలుగా ఇది ఆరాధించే సమయం, ప్రభుకి కృతజ్ఞత చెప్పే సమయం, ప్రభుని మహింపరిచే సమయం, ప్రభుని గణపరిచే సమయం. అంతేకాకుండా మనం చూస్తాం చూడండి, లూకాసు వార్తలో గొర్రెల కాపర్లు ఏం చేశారండి? ప్రచురం చేశారు. ఈ సమయం ఏంటంటే ప్రచురం చేసే సమయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 17వ వచనం రాయబడింది, వారు దేవుడు తమతో చెప్పబడిన మాటలన్నిటి గురించి ఏం చేశారండి? ప్రచురము చేశారు. ఇది ప్రచురం చేసే సమయము. ఈ సమయము ప్రచురపరిచే సమయం. యేసు ప్రభు సువార్తని చెప్పే సమయం, యేసు ప్రభు యొక్క రక్షణ వార్తని చెప్పే సమయం ఇది. ఇట్స్ ఏ సీజన్ ఆఫ్ ప్రొక్లమేషన్, ప్రకటించే సమయం ఇది. ప్రభు గురించి ఆరాధించి గణపరచడం మాత్రమే కాదు, ప్రభు గురించి ప్రకటించేటటువంటి సమయం ఇది. దేవుని ప్రజలుగా ఇది మనము గ్రహించాలా, ఇది గమనించాలా. దేవుని ప్రజలుగా మనం ఏం చేయాలంటే ఆయన గురించి ప్రకటించాలా, ఆయన గురించి ప్రచురం చేయాలా, అనేకులకు పరిచయం చేయాలా. ఈ సందర్భంలో ఈ సీజన్ ఉపయోగించుకొని యేసు ప్రభు గురించి ఎంతమందికి ప్రచురం చేశాం, ఎంతమందికి ప్రకటించినాం? లాస్ట్ సండే అనుకుంటే మీరు గాస్పల్ చేశారు కదా, గాస్పల్లో అందరూ పాల్గొన్నారా? ఈ ప్రచురంలో ప్రభుని గణపరిచే విషయంలో ఎంతమంది మనము పాల్గొన్నాం? అంతేకాకుండా వ్యక్తిగతంగా ఎంతమందికి ప్రచురం చేశాం, ఎంతమందికి చెప్పాము ఆయన సువార్తను? కాబట్టి ఇది ప్రచురపరిచేటటువంటి అవకాశం, ఇది ఇతరులకు దేవుని ప్రేమను గురించి చెప్పే సమయం, ఇది ఛాన్స్, ఇదే అవకాశం ఇది. కానీ దాన్ని ఉపయోగిస్తున్నామా? మన జీవితాల్లో పరీక్షించుకోవాలి. అంతేకాకుండా చూడండి, లూకాసు వార్త 2:38లో, లూకా 2:38లో అన్న ఏం చేసిందండి? చివరి 38వ వచనం చివరి భాగంలో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. అన్న ఏం చేసిందండి? ఆయనను గురించి మాట్లాడుతుంది. ఇట్స్ ఎ సీజన్ ఆఫ్ స్పీకింగ్ అబౌట్ హిమ్. ఆయన గురించి మాట్లాడే టైం ఇది. అన్న ఎవరి గురించి మాట్లాడుతుంది? యేసు ప్రభు గురించి మాట్లాడుతుంది. కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతూ ఉంది. దేవుని ప్రజలుగా యేసు ప్రభు గురించి మాట్లాడే సమయం ఇది, ఛాన్స్ ఇది, అవకాశం ఇది. యేసు ప్రభు గురించి చెప్పే సమయం ఇది. కాబట్టి ఆరాధించే సమయం ఇది, ప్రచురపరిచే సమయం ఇది, ఆయనను గురించి మాట్లాడే సమయం, యేసు ప్రభుని గురించి ఇతరులకు పరిచయం చేసేటటువంటి సమయం ఇది, యేసు ప్రభు గురించి మాట్లాడేటటువంటి సమయం.
యేసు ప్రభు గురించి ఎంతమందితో మాట్లాడుతూ ఉంటున్నాం? పరీక్షించుకుందాం, మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. నా జీవితంలో ఎలా ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం 3 విషయాలు చూసాం. మొదటిగా స్తుతించాలి, లేదంటే ఆరాధించాలి. రెండోదిగా ప్రచురపరచాలి. మూడోదిగా మాట్లాడాలి. తర్వాత మనం ఒక మాట చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 5 వర్స్ 11. మత్తయి సువార్త 5:11 ఏం చదివామండి? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకానికి వెలుగు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు యేసుప్రభు. యేసుప్రభు ఏమంటున్నాడండి? మీరు లోకానికి వెలుగు. లోకానికి మనం ఇప్పుడు ఎవరమంటే వెలుగు. యేసుప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 8:12 ఒకటి చదవండి. జాన్ చాప్టర్ 8 వర్స్ 12. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసుప్రభు ఏమంటున్నాడు? ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు యోహాను సువార్త 8:12లో. నేను లోకానికి వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. నన్ను వెంబడించేవాడు ఎలా ఉంటాడంటే చీకట్లో ఉంటాడు, జీవపు వెలుగులో ఉంటాడు. ఆరాధన వర్తమానం అదే విన్నాం కదా, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. పూర్వం చీకటి, ఇప్పుడు ప్రభువునందు వెలుగయ్యాం. ఆయన వెంబడించేవారు ఎలా ఉండాలండి? చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండాలి. మనం ఇప్పుడు వెలుగు సంబంధులుగా ఉండాలా. వెలుగంటే మన ఇంటి మీద స్టార్ కాదు, మన ఇంటి చుట్టూ లైటింగ్ కాదు, అది కాదు వెలుగు. ప్రభు మాట్లాడే వెలుగు మనలో వెలుగు ఉండాలా, మనమే వెలుగాల. మన లైఫ్ అనేది వెలుగుగా ఉండాలి, మన లైఫ్ అనేది లైట్గా ఉండాలి. అదే యేసుప్రభు అంటున్నాడు మత్తయి 5:11 అంటాడు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. చూడండి, కొండ లాంటి పర్వతాల లాంటి ప్రదేశాలు మనకి క్లియర్ కనబడతాయి. నిజంగా నీవు నేను వెలుగు సంబంధులుగా ఉంటే అది కనబడాలి, ఇతరులు చూడాలి మనలో ఆ వెలుగు. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదు. ఇట్ ఈజ్ వెరీ క్లియర్, ఇట్ ఈజ్ విజిబుల్. అందరు క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. నీవు నేను వెలుగు సంబంధులమైతే మన వెలుగు కనబడుతుంది. మన జీవితంలో వెలుగు కనబడాలి. ఏదో డిసెంబర్ మాసంలో మన ఇంటి చుట్టూ వెలుగు ఉండడం కాదు, కానీ త్రూ అవుట్ ఇయర్, సంవత్సరం అంతా కూడా మన లైఫ్ అనేది వెలుగుగా కనపడాలా. మన జీవితమే వెలుగులాగా లోకం చూడాలా. అదే మత్తయి సువార్త మనం చూసినట్లయితే 5వ అధ్యాయం కిందికి వచ్చినట్లయితే చూడండి, 12వ వచనం నుంచి మత్తయి 5:12 చూడండి. అక్కడ ఏమంటాడండి? ఎవడు కూడా దీపాన్ని వెలిగించి అది కొంచెం కింద కానీ మంచం కింద పెట్టాడు. చూడండి, ఈ లైట్స్ మనం ఎవరమైనా కింద గ్రౌండ్కి పెట్టుకుంటామా, పైన పెడతామా అండి? పైన పెడతాం. ఎందుకంటే అందరికీ వెలుగు ఇవ్వాలా. నీవు నేను వెలుగైతే అందరికీ విజిబుల్గా కనబడాలా. వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెడతారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూడాలి. మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషుల ఎదుట మన వెలుగు అనే సత్క్రియలు ప్రకాశించాల. సత్క్రియలు అనేటటువంటి వెలుగు. దేవుని ఎరిగిన ప్రజలు ఏం చేస్తారంటే సత్క్రియలు చేస్తారు. సత్క్రియలు అనే వెలుగు ప్రకాశించాలి. దేవుని నమ్మిన ప్రజలు ఎప్పుడు వెలుగుతారంటే మంచి క్రియలు చేసినప్పుడే. సత్క్రియలు కలిగిన వారు సత్క్రియలు చేస్తే వారు వెలుగుతారు, వారు ప్రకాశిస్తారు. నీ ద్వారా నా ద్వారా ఇతరులు మేలు అనుభవించాలా, సత్క్రియలు పొందుకోవాలా, ఇతరులు మేలును అనుభవించాలి. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. దేవుడు మనల్ని ఎందుకు రక్షించినాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ 2:10 అండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎందుకు యేసు ప్రభునందు మరల మనల్ని రక్షించినాడు, విమోచించినాడు అంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలా. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనలో కనబడాలి. మనము సత్క్రియలు కలిగిన వారుగా ఉండాలి.
చూడండి తీతు పత్రికకు రండి. 2 తిమోతి పత్రిక తర్వాత ఉంటుంది, పేజ్ నెంబర్ 198. తీతు పత్రిక 3:8 చూడండి. ఈ మాట నమ్మదైనది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలు శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు నీవి సంగతులు గురించి దృఢముగా చెప్పుచుండవలనని. దేవుని యందు విశ్వాసం ఉంచువారు ఏం చేయాలండి? సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. దేవుని నమ్మిన ప్రజలు ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి. మన ద్వారా మన క్రియలు కనబడాలా. మిషనరీస్ ఇండియాకు వచ్చి చేసింది అదే, మిషనరీస్ చేసిన పని అదే. అందుకే అనేక మందిని ఆకర్షించగలిగినారు. హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఈ విధంగా మిషనరీస్ వారు మంచి క్రియలు చూపించినారు సొసైటీకి. మనుషులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనము వెలుగు సంబంధులుగా చేయబడ్డాం, లోకానికి వెలుగుగా ఉన్నాం. మన సత్క్రియలు అనేటటువంటి వెలుగు ప్రకాశిస్తుందా అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకు తెలుసు కదండి. దేవుని వాక్యంలో ఒక మాట చదువుదాం చూడండి. అపోస్తుల కార్యంలోనికి రండి. అపోస్తుల కార్యంలో 9:36. అపోస్తుల కార్యంలో 9:36, యాక్ట్స్ 9:36. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అనే పేరు. ఆమె సత్క్రియలకును ధర్మకార్యములకు బహుగా చేసి ఉండెను. తబిత లేదంటే దోర్కా అంటారు. ఈమె సత్క్రియలను ధర్మకార్యములు బహుగా చేసింది. ఆమె చనిపోయినప్పుడు విధవరాన్లంతా వచ్చి ఏడుస్తూ ఉన్నారంట. 39వ వచనంలో చూస్తే విధవరాన్లంతా వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. విధవరాన్లంతా వచ్చి ఏడుస్తూ ఉన్నారు దోర్కా చనిపోయినప్పుడు, తబిత చనిపోయినప్పుడు. దేవుని ప్రజలుగా నిజమైన క్రైస్తవులంగా మన వెలుగు ప్రకాశించాలి అంటే సత్క్రియలు మనలో కనబడాల. మన జీవితంలో సత్క్రియలు అనేటటువంటి వెలుగు ప్రకాశింపనీయాల. ఈ దినము నీలో నాలో మన ఇరుగు పొరుగు వారు, మనతో పనిచేసేవాళ్ళు ఈ సత్క్రియలు చూస్తున్నారా? మన సంఘంలో ఈ సత్క్రియలు మనలో నుంచి చూస్తున్నారు ఇతరులు? దేవుని యందు విశ్వాసం ఉంచి వారు సత్క్రియలు శ్రద్ధగా చేయాలని రాయబడింది. యేసుప్రభువు వారు అంటాడు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచులు. దేవుని మహిమపరచాలా? ఇది నిన్ను బట్టి నన్ను బట్టి మనుషులు దేవుని మహిమపరుస్తున్నారా? ఎన్నో క్రిస్మస్లు మన జీవితంలో దాటిపోతున్నాయి. నీలో నాలో ఈ వెలుగు లోకానికి కనబడుతుందా? కాబట్టి వెలుగు సంబంధులుగా ఉండడం అంటే ఇది ఏదో స్టార్ కట్టుకోవడం, లైటింగ్ వేసుకోవడం కాదు. వెలుగు మనలో కనబడాలి. మనమే వెలుగు సంబంధులుగా ఉండాలా. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గురించి ఏమన్నాడండి? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మండుచు ప్రకాశించుచున్న దీపము, బర్నింగ్ షైనింగ్ లైట్. మండుచు ప్రకాశించుచున్న దీపము యోహాను జీవితం. యోహాను జీవితం అనేకులకు దారి చూపించింది, అనేకులను మార్చింది. దేవుని ప్రజలుగా ప్రకాశించే దీపముగా మనం ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే చూడండి, 1 యోహాను పత్రిక, 1 జాన్ చాప్టర్ 1. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. మేము ఆయన వలన మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఇలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందు. ఆయనతో కూడా సహవాసం ఉందని చెప్పుకొని చీకటిలో నడిస్తే మనం అబద్ధం ఆడుతున్నాం, సత్యాన్ని జరిగించట్లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడుస్తున్నామా? దేవుని ప్రజలము, విశ్వాసులము, క్రైస్తవులం అనే పేరుంది. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడుస్తే మనం అబద్ధం ఆడుతున్నాం, మనలో సత్యం లేదు. దేవుని ప్రజలుగా ఆయనతో సహవాసం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారండి? వెలుగు సంబంధాలుగా ఉంటారు.
ఇక్కడ రాయబడింది, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. నీవు నేను చీకటి సంబంధమైన విషయాలన్నిటినీ దూరంగా ఉంచవలసిన వారికి ఉన్నాం. ఆయనలో చీకటి లేదు. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకునే మనము చీకటిలో నడవకూడదు. తర్వాత 7వ వచనం ఉంది కదా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎలా మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. ఆయన వెలుగులో ఉన్నట్టు మనం వెలుగులో నడవాలి, అప్పుడు అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఆయన వెలుగులో నడిచినాడు. యేసుప్రభువారు అన్నాడు, నేను లోకానికి వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఆయన వెలుగుగా జీవించినాడు. ఆయన వెంబడించేవాడు కూడా వెలుగుగా ఉండాలని కోరుతున్నాడు. నీలో నాలో ఆ వెలుగు లోకాన్ని చూడాలి, లోకం ఆ వెలుగును చూడగలగాలి. కాబట్టి ఆ వెలుగుందా? చూడండి దేవుని వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిపియన్స్ చాప్టర్ 2, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాలు చూడండి. 14 నుంచి, మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకు లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అట్టి జనం మధ్య ఎట్లా ఉన్నారండి? వాళ్ళు జ్యోతుల వలె ఉన్నారు. జీవవాక్యాన్ని చేతపట్టుకొని లోకమందు జ్యోతులుగా ఉన్నారు. మన చుట్టూ మూర్ఖమైన వక్రజనం ఉంది. అట్టి జనము మధ్య మనం ఎలా ఉండాలంటే నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులైన దేవుని కుమారులగినట్లు సనుగులు సంశయములు మాని జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల్లాగా ప్రకాశించాల. వాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల్లాగా కనబడాలి. రాయబడింది, అట్టి జనము మధ్య, మన చుట్టూ ఉన్నటువంటి మూర్ఖమైన వక్రజనం మధ్య ప్రకాశించే తారలుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీవు నేను ప్రకాశించేవారుగా ఉండాలని కోరుతున్నాడు. ప్రకాశించడానికి ఆధారం ఏంటంటే ఆడ జీవవాక్యాన్ని చేతబట్టాలా, జీవవాక్యాన్ని చదవాలా. చేతబట్టడం అంటే మన చేతిలో ఉంచుకోవడం అని కాదు. దేవుని వాక్యంతో సహవాసం ఉండాలి, వాక్యాన్ని చదవాలా. దేవుని ప్రజలం అనే వారము, వెలగాలనే వాళ్ళము ఎలా ఉండాలి? వాక్యంతో సమయం గడపాలా. దేవుని ఎరిగిన ప్రజలము దేవుని వాక్యంతో సహవాసం గడపాలా. ఈ సంవత్సరం అంతంలోనికి వచ్చాం. ఎంతగా ఈ సంవత్సరం వాక్యాన్ని చదివాని చెప్పండి. కనీసం ఒకసారైనా ముగించడానికి ప్రయత్నం చేసామా? జీవవాక్యంను బట్టి లోకమందు జ్యోతులుగా ప్రకాశించాలి. ఈ వాక్యం వెలిగిస్తుంది. ఈ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అని ఉంది కదా దేవుని వాక్యంలో 119వ కీర్తనలో. ఇట్ ఈస్ ద లైట్. ఇది మనల్ని వెలిగిస్తుంది. ఇది కలిగిన వారు వెలుగుతూ ఉంటారు. దీంతో సహవాసం లేని వాళ్ళు ఎలా ఉంటారండి? చీకటిగా ఉంటారు, అంధకారంలో ఉంటారు. ఈ సంవత్సరంలో, గడిచిన సంవత్సరాల్లో నీవు నేను వెలగకపోవటానికి, ప్రకాశించకపోవటానికి కారణం ఏంటంటే దీన్ని చేత పట్టుకోలేదు, అంటే దీన్ని చదవలేదు, దీంతో సహవాసం లేదు. దేవుని వాక్యంతో నీ పరిచయం ఎలా ఉంది? దేవుని వాక్యంతో నీ సహవాసం ఎలా ఉంది? దేవునితో నీ సహవాసం ఎలా ఉంది? 1 యోహాను 1:7 రాయబడింది కదా, అక్కడ మనము అన్యోన్య సహవాసం, ఇంటిమేట్ ఫెలోషిప్. దేవునితో నా ఫెలోషిప్ ఎలా ఉంది? అన్యోన్య సహవాసం ఉందా? వెలగాలంటే జీవవాక్యాన్ని చేతబట్టాలా. దేవుని ప్రజలుగా మనం వెలగకపోవడానికి కారణం ఏంటంటే ఇది మనల్ని వెలిగిస్తుంది, దీనితో మన సంబంధం లేదు, దీంతో మన సహవాసం లేదు. కాబట్టి మనమంతా అంధకారంలో జీవిస్తున్నాం, వెలగలేదు. అట్టి జనం మధ్య మనం కూడా చీకట్లాగా ఉన్నాం. అట్టి జనం మధ్య మనం మెరవట్లేదు, ప్రకాశించట్లేదు, జ్యోతుల్లాగా కనబడట్లేదు. చూడండి, జ్యోతులు, ఈ యొక్క స్టార్స్ చీకట్లు ఎక్కడున్నా కూడా కనపడుతూ ఉంటాయి. ఎంత లాంగ్ ఉన్నా చిన్న చుక్కలాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. దేవుని ప్రజలుగా మనం అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యంతో మన సహవాసం ఎలా ఉంది? తర్వాత మనం వెలుగుతున్నామా లేదా అనే దానికి ఇంకొక గుర్తు ఏంటంటే చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 5:9. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతుంది. నీవు నేను వెలుగుతున్నామా లేదా అనే దానికి గుర్తు ఏంటంటే, ఇండికేషన్ ఏంటంటే మంచితనం మనలో కనబడాల.
నీతి కనబడాల, సత్యం కనబడాలి, అప్పుడే వెలుగుతున్నామని అర్థం. మంచితనము మనలో లేనట్లయితే మనము వెలగట్లేదని అర్థం. నీతి సత్యము మనలో లేదంటే వెలగట్లేదని అర్థం. దేవుని కొరకై వెలిగేవారు ఎలా ఉంటారంటే మంచితనం కలిగి ఉంటారు. గలతీ 5:22లో ఆత్మఫలం ఉంది కదా, దాంట్లో 9 లక్షణాలు ఉన్నాయి కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆత్మఫలము ఫలించే వారిలో ఏముంటుందంటే మంచితనము. వెలుగు సంబంధులుగా ఉండేవారిలో ఏం కనబడుతుంది అంటే మంచితనం కనబడుతుంది. వెలుగు సంబంధులుగా కనబడే వాళ్ళలో కనబడాల్సిన లక్షణం ఏంటంటే మంచితనము, గుడ్ పర్సన్. దేవుని ప్రజలు ఎలా ఉంటారంటే మంచివారుగా ఉంటారు. 3 యోహాను పత్రికలో రాయబడింది చాలా గంభీరమైన మాట. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూచినవాడు కాదు. 3 యోహాను 11వ వచనంలో రాయబడింది. మేలు చేయవాడు దేవుని సంబంధి. ఎవరు దేవుని ప్రజలు అంటే మేలు చేసేవారు, మంచివారు. క్రైస్తవ పేర్లు కలిగినంత మాత్రాన, మందిరానికి వచ్చినంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన దేవుని సంబంధులం కాదు. ఇంట్లో లైటింగ్ వేసుకోవడం ద్వారా, పైన స్టార్ ఉండడం ద్వారా దేవుని ప్రజలం కాదు. మేలు చేయవాడు దేవుని సంబంధి. ఒక నిజమైన క్రైస్తవుడు ఎవరంటే మేలు చేయవాడు, మంచితనము కలిగిన వాడు. మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి కుటుంబంగా, మంచి ఇరుగు పొరుగు వారుగా, మంచి తోటి ఉద్యోగులుగా ఉంటాం. నీతి కలిగిన వారు ఉంటాం. అవినీతికి, అన్యాయానికి చోటు లేదు. నీతి కొరకు ఆకలి దప్పులు ఉంటాం, కాంప్రమైజ్ అవ్వం. వాళ్ళే వెలిగేది. అన్నిట్లో రాజీ పడేవారు వెలగలేరు. అవినీతిలో పాలు పొందేవారు, రాజీ పడేవారు, కాంప్రమైజింగ్ లీడ్ చేసేవాళ్ళు, దే కెనాట్ షైన్. వాళ్ళు వెలగలేరు. ఎటు పడితే అటు జీవిస్తూ ఇష్టం వచ్చినట్లుగా అవినీతి, అన్యాయంలో ఏదైనా చేయొచ్చు అన్నట్లుగా కాంప్రమైజింగ్ లైఫ్ జీవించే వాళ్ళు వెలగలేరు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దానియేలు తనతో పాటు ఉన్న స్నేహితులు మామూలు వెజిటేరియన్ తీసుకున్న వాళ్ళ ముఖంలో కలగా కనబడ్డాయా లేదండి? ఎందుకు? రాజు భుజించే భోజనాన్ని, పానం చే ద్రాక్షరసాన్ని పుచ్చుకొని అపవిత్రపరచుకోనకూడదని ఉద్దేశించినారు కాబట్టి, అక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి వెజిటేరియన్ తీసుకున్న ముఖంలో కళ ఉంది. రాజీ పడకుండా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారుగా ప్రకాశిస్తారు. సత్యము కనబడాలా లైఫ్లో, మన మాటల్లో, మన మాటలకి మన లైఫ్కి మ్యాచ్ అవ్వాలా. వారే వెలిగేవాళ్ళు, వాళ్ళే ప్రకాశించేవాళ్ళు. ఇది నాన్న దేవుని కొరకై వెలుగుతున్నామా? చూడండి ఇంకొక తలంపు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 జాన్ చాప్టర్ 2 verse 9. వెలుగులో ఉన్నానని చెప్పుకొని తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికీ చీకట్లో ఉన్నాడు. వెలుగులో ఉన్నా అని చెప్పుకొని సహోదరులను ద్వేషించేవాడు ఎవరండి? ఇంకా చీకట్లోనే ఉన్నాడు. మందిరంలోనే ఉన్నాం, వెలుగులోనే ఉన్నా అని చెప్పుకుంటున్నాం, కానీ పక్క వాళ్ళంటే అసలు పడదు మనకి. ద్వేషం, హృదయం నుండి ద్వేషం ఉంటే వాళ్ళు ఎక్కడున్నారంటే ఇంకా దే ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్, ఇంకా చీకట్లోనే ఉన్నారు. వెలుగులో ఉన్నానని చెప్పుకొని సహోదరుణ్ణి ద్వేషించేవాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు. సహోదరుడు అంటే కేవలం బ్రదర్స్ కోసమే కాదండి, అందరికీ. సహోదరుడు అంటే ఉపమాన రీతిగా రాయబడింది. అందరూ సహోదరి అయినా సహోదరుడైనా వెలుగులో ఉన్నానని చెప్పుకొని తోటి వారిని ద్వేషిస్తూ ఉంటే ఇంకా చీకట్లోనే ఉన్నాం. ఈ ద్వేషం కలిగి ఎన్ని స్టార్లు పెట్టుకుంటే ఏం లాభం, ఎన్ని లైటింగ్లు వేసుకుంటే ఏం లాభం చెప్పండి? ఒకరి పట్ల ఒకరికి ద్వేషం కలిగితే నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు. యు ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్. కానీ వెలుగులో ఉన్నా అని చెప్పుకోవచ్చేమో, కానీ రియాలిటీ ఏంటంటే యు ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్, ఇంకా చీకట్లోనే ఉన్నావు. వాస్తవం అది. నువ్వు వెలుగులో ఉన్నానని చెప్పుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, కానీ ఇంకా చీకట్లోనే ఉన్నావు. దానికి ఒకటే ఇండికేషన్ ఏంటంటే నీ లోపల ఉన్న ద్వేషమే. ఈరోజు కూర్చుంటున్నాం మనం, సహోదరుని లేకపోతే సహోదరిని ద్వేషిస్తున్నామా? అట్లయితే ఇంకా చీకట్లోనే ఉన్నాం. చివరిగా ఒక మాట చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. డానియల్ చాప్టర్ 12 verse 3. దానియేలు 12:3 అండి.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు ఎలా ప్రకాశిస్తారండి? నక్షత్రాల్లాగా ఉంటారు. మన ఇంట్లో పెట్టుకునే నక్షత్రం వెలగాలంటే స్టార్ లైటింగ్ కావాలి, పవర్ సప్లై కావాలా. పవర్ సప్లై లేకపోతే ఆ స్టార్ వెలగలేదు. కానీ ఆకాశమందలి నక్షత్రానికి స్టార్ సప్లై వాటికి సప్లై అవసరం లేదు. అవునా కదండి? నిరంతరం ప్రకాశిస్తాయి. కొన్నిసార్లు వెన్నెల వచ్చినప్పుడు చిమ్మ చీకట్లో కూడా ఆ స్టార్లు వెలుగుతూ ఉంటాయి. ఆ స్టార్లాగా మనం ఉండాలా. ఎలా ఉంటామంటే అనేకుల నీతి మార్గం అనుసరించి తిప్పే వాళ్ళు అలా ఉంటారు. నీతి మార్గంలోనికి అనేకులను తిప్పేవారు నక్షత్రంలాగా ప్రకాశిస్తారు. ఈరోజు నీవు నేను నక్షత్రంలాగా ప్రకాశిస్తున్నామా? నీతి మార్గంలోనికి అనేకులను తిప్పామా? ఎంతమంది తిప్పాం? కనీసం కొంతమందినైనా నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరైతే అనేకులను తిప్పుతారో వారు నక్షత్రాల్లాగా ఉంటారో. ఈరోజు నీవు నేను నక్షత్రంలాగా ప్రకాశిస్తూ ఉంటున్నామా? మనలో ఈ వెలుగుందా? పరీక్షించుకుందాం. మన జీవితం ఎలా ఉంది? దేవుడు మనల్ని లోకమునకు వెలుగై అన్నాడని చెప్పాడు. మత్తయి 5:11 యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరే లోకానికి వెలుగు, మీరే లోకానికి ఉప్పు. ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరాదు, బయట పారవేయబడి తొక్కబడ్డకు తప్ప దేనికి పనికిరాదు అన్నాడు. నీలో నాలో ఆ సారం లేకపోతే, ఆ రుచి లేకపోతే వీఆర్ యూజ్లెస్ అంటున్నాడు ప్రభువు. నీవు నేను వెలుగులాగా ఉండాలని ప్రభువు మనల్ని కోరినాడు. ఆయన మనల్ని వెలిగించినాడు, తద్వారా మనం అనేకులను వెలిగించాలని కోరుతున్నాడు. ఇదే క్రిస్మస్ వర్తమానం, ఇదే క్రిస్మస్ సందేశం. నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. నీలో ఈ వెలుగుందా? నాలో ఈ వెలుగుందా? పరీక్షించుకుందాం వాక్యపు వెలుగులో. ఇంకా ఈ వెలుగునొద్దకు రాకుండా నువ్వు ఉంటే, చూడండి, వెలుగునొద్దకు ఎవరు రారండి? తమ క్రియలు చెడ్డగా ఉన్న వాళ్ళు వెలుగు దగ్గరికి రారు. యోహాను సువార్త 3:3 రాయబడింది, తమ క్రియలు చెడ్డగా ఉన్నవారు తమ క్రియలు కనబడకున్నట్లు వెలుగునొద్దకు రారు. ఇంకా రక్షణ లేకుండా చెడ్డ క్రియల్లో ఉండి రహస్యంగా జీవిస్తూ ఉన్నావేమో, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు, సమస్తము తేటగా కనబడుతూ ఉంది. ఆయన నిన్ను కూడా వెలిగించాలని కోరుతున్నాడు. వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. లోకములో ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. లోకంలో వెలుగు ఉండెను, ఆ వెలుగు వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. ఇంకా రక్షణ లేకుండా చీకట్లోనే నీ జీవితాన్ని జీవిస్తూ నువ్వు ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా నీ జీవితం అంధకారంలో ఉందని చెప్పడానికి విచారపడుతున్నాను. అయితే యేసుప్రభువారు నిన్ను కూడా వెలిగించాలని ఇష్టపడుతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ప్రభు నిన్ను వెలిగించడానికి రోజుకి వచ్చాడు. వెలుగు సంబంధిగా చీకట్లో నడుస్తున్న జనులు గొప్ప వెలుగు చూశారు. యేసుప్రభువారు నీ జీవితాన్ని వెలిగించాలని కోరుతున్నాడు. గాడ్ వాంట్స్ టు ఎన్లైటన్ యువర్ లైఫ్. దేవుని జీవితాన్ని వెలిగించాలని కోరుతూ ఉన్నాడు. ప్రియా డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ లేకుండా చీకట్లో ఉంటే దేవుడు నిన్ను